వారందరి కోసం ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. ఓకేనమ్మా? అందరూ బాగానే ఉన్నారు కదా? దేవుని కృపను బట్టి నేను కూడా చాలా బాగున్నాను. మీ మధ్యకి రావడం వల్ల మరోసారి ఏ విధంగా మీ మధ్యన పాల్పంచుకోవడం కోసం దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవునికి ఎలాగో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన వాక్య జ్ఞానం నిమిత్తం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చాలము. చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. తలవంచనమ్మ చిన్ని ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు ప్రభా. ఈ రోజునైనా తండ్రి మా వాక్య జ్ఞాన నిమిత్తమై తెలిసినట్టు వాక్యం కొరకు వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు మాట్లాడుతున్నది నేను కాదు ప్రభా, మా మధ్యలో మీరే ఉంది ప్రభా. నన్ను మరుగుపరచు తండ్రి. మీ బిడ్డలకు నాకు కావలసినటువంటి వర్తమానం ప్రభా, మంచి మాటలను ప్రభా మాకు అందించండి తండ్రి. దేవా, వినగలిగే చెవులు, గ్రహించే బుద్ధి నాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యపాదము ప్రశ్నలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చూడండి తల్లి, ఒక్కసారి మనం మరొకసారి ఈ వాక్యాన్ని కనుక చూసినట్లయితే, మీరు చెప్పండి అందరూ ఒకసారి, మీరు విశ్వాసము ద్వారా కాక కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇక్కడ ఇందులో మనం తీసుకునే మాట చిన్ని మాటను తీసుకుందాం. మనం రక్షింపబడి ఉన్నారు, రక్షింపబడి ఉన్నారు గురించి మనం తీసుకునే మాట ఏంటంటే రక్షణ. ఇక్కడ ఎంతమంది రక్షింపబడి ఉన్నారు? ఇక్కడ మన సంఘంలో ఎంతమంది రక్షింపబడి ఉన్నారు? అసలు రక్షణ అంటే ముందు అసలు రక్షణ అంటే ఏంటో తెలియాలి కదా. అసలు రక్షించబడ్డామో లేదో తెలియాలంటే ఫస్ట్ తెలియాల్సింది ఏంటి? అసలు రక్షణ అంటే ఏంటి? మరి రక్షణ అంటే ఏంటి చెప్పండి అమ్మా, మీకు తెలిసి చెప్పండి. ఏంటమ్మా? దేవుని మన హృదయంలోనికి తీసుకోవడమే రక్షణ. వెరీ గుడ్, చక్కగా చెప్పాలి. నీ వందనాలు. ఇంకా చెప్పాలి. సరే, గత వారం నేను ఇక్కడికి వచ్చినప్పుడు మాట చెప్పి వెళ్ళాను. నేను ఏంటది? ఒక చిన్న మాట మీద వర్తమానం చెప్పుకున్నాము. మర్చిపోయారా? మీరు మర్చిపోతామని అనుకోవట్లేదు. ఈ చెల్లి చెప్తున్నాను, చెప్పాలి తల్లి. స్వస్థపడగోరుతున్నావా? గుర్తొచ్చిందమ్మా? ఏం చెప్పుకున్నాం మనం? స్వస్థపడగోరుతున్నావా? ఎవరి కోసం? అక్కడెక్కడో పడున్నటువంటి ఒక రోజు కోసం పెద్ద తక్కువ దగ్గర తీసుకుని స్వస్థపడగోరుతున్నావా అని చెప్పి మొదలు పెట్టుకుని ఎక్కడి వరకు వెళ్ళాం మనం? మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకోవడానికి కావాల్సినటువంటి 5 నియమాలు చెప్పుకుని వెళ్ళాము. అవునా? అలా మన పాపాన్ని తీసేసుకునే పరిస్థితి తెచ్చుకున్న నాడే మనం రక్షింపబడ్డాము. అంటే ఇప్పుడు చెప్పండి, పాపాన్ని విడిచిపెట్టడమే మనం రక్షింపబడ్డాము. అసలు రక్షణ అంటే దానికి అర్థం ఏంటని కనుక చూసినట్లయితే విముక్తి. రక్షణ అంటే ఏంటంటే విముక్తి లేదా గెలుపు. మన క్రికెట్ వాళ్ళు చాలా చూస్తుంటాం కదా, అందరూ మేము ఎక్కువచ్చామని చెప్పని చాలా హడావుడి చేస్తూ ఉంటారు. అలాంటి గెలుపు లేదా విముక్తి. దేనిపైన గెలుపు లేదా దేని మీద విముక్తి చెప్పాలి. దేనిపైన గెలుపు రక్షణ అంటే? పాపం పైన గెలుపు. అంటే అందులో ఆలోచించక్కర్లేదు. దేనిపైన గెలుపు? పాపం పైన గెలుపు. దేని నుంచి విముక్తి చెప్పాలి? పాపం నుంచే విముక్తి. మనం ఎప్పుడైతే పాపం విముక్తి చెందామో మనం రక్షింపబడినట్లే. అలా రక్షింపబడ్డామో అని చూపడం కోసం మనం ఏం చేస్తూ ఉంటాము? మన పాపాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకొని, ఆ రోజు చెప్పుకున్నాం మనం, సాకులు చెప్పకండి, ఉత్తస్తున్నాయని దేవుని దగ్గరికి రావాలి, మన పాపాలను ఒప్పుకోవాలి, ఇవన్నీ చెప్పుకున్నట్టున్నాం మనం. అవన్నీ చేస్తే మనం ఏం చేస్తున్నట్టు? నేను పాపంలో ఉన్నాను,
నా పాపాన్ని తీసేయి ప్రభు అని అక్కడ పాప రోగం నుంచి స్వస్థపడాలని నేను చాలా ఆశపడుతున్నాను దేవుడా, కాబట్టి నా పాప రోగాన్ని తీసేయమని ఆ రోజు ప్రార్థన చేశాను. అవునా? అలా ఎప్పుడైతే ప్రార్థన చేశామో దేవుడు ఊరుకునే ఉంటాడని చెప్పానా? వెంటనే దేవుడు ఏం చేస్తాడు? మన పాపాన్ని ఖచ్చితంగా తీసివేస్తాడు. మన హృదయపూర్వకంగా ఎప్పుడైతే మనం దేవుడిని వేడుకుంటామో ఆ వెంటనే దేవుడు మన పాపం నుంచి మనకి విముక్తి కలిగించాడు. నేను అనుకుంటున్నాను గత వారమే మీరందరూ కూడా పాపం నుంచి విముక్తి చెందారు అనుకుంటున్నాను, లేదా పాపం పైన మీరు గెలుపు సాధించారు అనుకుంటున్నాను నేను. అవునంటారా కాదంటారా? అవును కదమ్మా. మరి అయితే ఇలా పాపం నుంచి విముక్తి పొందాము, గెలుపొందాము అని చెప్పడానికి మనం బాహ్యంగా చూపించడానికి చేసే ప్రక్రియే బాప్తిస్మము. నేను మన లోకంలో నుంచి నేను వేరు చేయబడ్డాను, నేను పాపంలో నుంచి విముక్తి చెందాను, పాపం నుంచి జయించాను అని చెప్పడం కోసం మనం ప్రపంచం అందరికీ ఇచ్చే సాక్ష్యమే మనం తీసుకునేటటువంటి బాప్తిస్మము. ఓకేనా? ఒప్పుకుంటారా? మరి అయితే ఇందులో ఎంతమంది బాప్తిస్మం తీసుకుని రక్షించబడ్డారు? మరి ఎవరు లేరమ్మా? ఉన్నారా? ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. చాలా మంది ఉన్నారు. ఇంకా తీసుకోని వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. నేడే రక్షణ దినం తల్లి, ఆలస్యం చేయవద్దు. దేనికోసమో మీరు వెయిట్ చేస్తూ దాన్ని అలా వదిలేసుకున్నట్లయితే రక్షణ అనేది చాలా మనకి ఉపయోగకరమైనది, చాలా అవసరమైనది. అయితే ఇంకా రక్షణ అంటే ఏంటో ఇంకా కనుక మనం చూసినట్లయితే దేవుడితో మనం పడేటటువంటి సమాధాన స్థితి. రక్షణ అంటే ఇంకా ఏం చెప్పుకోవాలంట? దేవుడితో మనం సమాధాన పడడం. అదేంటి సార్ అలా అన్నారు? మన రోజు చెప్తున్నాం చూడండి, రండి మన వివాదము పరిష్కరించుకుందాము అని అడిగాడు చూడండి దేవుడు. అడిగారమ్మా రోజుని? అంటే వివాదం ఉందంటే మన ఇద్దరికి గొడవ ఉంది. ఆ గొడవను మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు చక్కబెట్టుకుని సమాధాన పడాలి. అలాంటి సమాధాన పడే స్థితి ఏదైతే ఉందో దాన్నే మనం రక్షణ అని పిలుస్తున్నాం. మరి ఇలాంటి సమాధాన స్థితి మీ అందరిలో ఉందా? దేవుడితో రక్షణ పొందాము అంటున్నారు, ఓకే. మరి అలాంటి సమాధాన స్థితి మీ అందరిలో ఉందా? ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా చూసినట్లయితే రక్షణ అంటే క్రీస్తులో తీసుకున్నటువంటి ఒక కొత్త జీవితం, క్రీస్తులో గడుపుతున్నటువంటి ఒక కొత్త జీవితం. ఇలా మనం చెప్పుకుంటూ పోతే రక్షణ గురించి చాలా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో మనం ఎవరైనా మనం రక్షించబడ్డావా అమ్మ అంటే రక్షించబడ్డానండి. మరి రక్షణ అంటే ఏంటమ్మా అంటే ఏం చెప్పాలి? చెప్పాలి. ఇప్పుడు చాలా చెప్పాను, ఇప్పుడు చాలా చెప్పినట్టున్నాను. మన యూత్ పిల్లలు చెప్తారు, చెప్పండి. ఎక్కడున్నారు యూత్ పిల్లలు? పాపం నుంచి విముక్తి పొందడం, పాపంలో నుంచి జయం పొందడం, పాపం పైన గెలుపు పొందడం. ఓకేనా? దేవునితో సమాధాన పడడం. ఇంకా కనుక చూసినట్లయితే పాపము నుంచి నా దేవుడు నన్ను రక్షించాడు అని నమ్మడమే రక్షణ. పాపం నుంచి నా దేవుడు నన్ను రక్షించాడని చెప్పి నమ్మడమే మన రక్షణ. ఒకసారి ఇక్కడ ఎఫ్సీ పత్రికలోకి వచ్చినట్లయితే మళ్ళీ ఒకసారి చదవమ్మా. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలా చివరి మాట చూడండి. రక్షించబడ్డారని బాగానే ఉంది. ఇది ఏంటంటే ఇది దేవుడిచ్చినటువంటి ఒక వరము, దేవుడిచ్చినటువంటి ఒక వరం. ఎవరి వల్ల వచ్చింది? ఇది ఎవరి వల్ల వచ్చింది? మనకి వెళ్ళి తెచ్చుకున్నామా? వెళ్ళే, దేవుడే మనకిచ్చాడు. ఎలాంటిదంటది? ఒక వరం రూపంలో ఇచ్చాడు. దేవుని కృప చేత పొందిన ఒక వరం, దేవుడిచ్చినటువంటి ఒక బహుమానము, దేవుడిచ్చినటువంటి బహుమానం. మరి అయితే బహుమానం తెచ్చుకున్నాం, బాగానే ఉంది. మనం ఏమైనా కొనుక్కుంటామా బహుమానం తెచ్చుకునేటప్పుడమ్మా? ఎవరైనా మనకు బహుమానం ఇస్తున్నారని వాళ్ళకి డబ్బులు ఇస్తామా? మనం ఇవ్వం. అది ఎలా వచ్చింది? ఉచితంగా, ప్రేమ ద్వారా మాత్రమే వచ్చింది. ఉచితంగా వచ్చింది మరియు ప్రేమ ద్వారా. ప్రేమ లేకపోతే ఎవరైనా బహుమానం ఇస్తారా మనకి? మనం అడిగినా సరే ఇవ్వగలరు. కానీ ఇక్కడ ప్రేమ ద్వారా వచ్చినటువంటి, ఉచితంగా వచ్చినటువంటి బహుమానమే రక్షణ. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అది పక్కింటోళ్ళ నుంచి రాలేదు, లేదా మన ఎదురింటోళ్ళ నుంచి రాలేదు, లేదా దేవుళ్ళు అనబడుతున్నటువంటి ఏ దేవుడి నుంచి కూడా రాలేదు. కేవలం యేసుక్రీస్తు వారి యొక్క కృప మాత్రమే మనకు రక్షణను తెచ్చిపెట్టింది. ఇది
ఉచితంగా వచ్చింది. ఇది ఉచితంగా వచ్చింది, మనకి డబ్బులు పెట్టలే. ఏం చేసాం మనం? ఒకటే మాట్లాడుకున్నాం, దేవుడా నేను పాపిని, నన్ను విడిపించు పాపం నుంచి, నన్ను రక్షించు అని అడిగితే వెంటనే మనకి సమాధానంగా మన రక్షణ మనకు దయచేశాడు. అయితే లోకంలో ఉన్న దేవుళ్ళ సంఖ్య కానీ దేవుళ్ళు అనబడుతున్న వారి గురించి మనం చూసినట్లయితే ఎక్కడైనా అలాంటి పరిస్థితి ఉంటుందా? చెప్పాలి, ఎక్కడైనా అలాంటి పరిస్థితి ఉంటుందా? కనీసం దేవుళ్ళు అనబడుతున్నటువంటి వారిని మనం చూడాలి అంటేనే మనం డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కోవాలి. టికెట్ లేకుండా ఏ దేవుడినైనా ఎవరైనా చూపిస్తున్నారమ్మా? ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఏం కావాలి? టికెట్ పెట్టుకోవాలి, డబ్బులు ఇవ్వాలి. డబ్బులు లేకపోతే దేవుడి బొమ్మను చూపిస్తారా మనకు? వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ చూపించట్లేదు. కానీ మన దేవుడు అంత గొప్పదైనటువంటి రక్షణని మనకు ఉచితంగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి మరి. హల్లెలూయా. ఇలాంటి దేవుడు మనం ఎక్కడైనా చూడగలమా? ఇలాంటి దేవుడిని మనం ఎక్కడా కూడా చూడలేము. లోకంలో దేవుళ్ళు అనబడుతున్నటువంటి ఎవ్వరూ చేయలేనటువంటి ఒక గొప్ప కార్యాన్ని, ఒక గొప్ప వరాన్ని దేవుడు మనకి అందించాడు. ఇది ఎలాంటి ఖర్చు లేని బహుమతి. మనం ఏ విధమైన ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. కేవలం ఖర్చు పెట్టాల్సిందల్లా 4 మాటలు. కేవలం ఖర్చు పెట్టాల్సింది ఏంటంటే 4 మాటలు ఖర్చు పెట్టి దేవుడా నన్ను రక్షించండి మనకు ఉచితంగా ఇచ్చినటువంటి దేవుని యొక్క కృపావరము. ఇంకా చూసినట్లయితే మనకి అర్హత లేకపోయినా సరే, మనం ఈ రక్షణకు అర్హులమా అని కనుక చూసినట్లయితే అర్హత లేదు మనకి. అయినప్పటికీ దేవుడు మనకిచ్చినటువంటి మహదైశ్వర్యము, దేవుడు మనకిచ్చినటువంటి మహదైశ్వర్యము అంటే మనకి నిజంగా ఈ రక్షించబడడానికి అర్హత ఉందా అంటే అలాంటి అర్హత మనకు లేదు. ఎందుకు? మనం చేసిన పాపాలు కనుక లెక్క పెట్టుకున్నట్లయితే, ఈవేళ రాయటం మొదలు పెట్టినట్లయితే 1 సంవత్సరం రాసినా సరే ఆ పాపాల చిట్ట తరగదు. ఇంకా మన ఇంట్లో కిరాణా సరుకులు రాస్తాం చూడండి. కిరాణా సరుకులు రాయడానికి మొదలు పెడితే ఫస్ట్ అనుకుంటాం 4 రాయాలనుకుంటాం. పంచదార ఏవో రాశారు, మొత్తం 4 రాశారు. ఆగిపోదామంటే పక్క నుంచి మళ్ళీ చెవులో గుర్తొస్తుంటాయి అనమాట. ఇంకా అయిపోయింది, రాయండి. ఇదంతా రాసేసరికి పెద్ద లిస్టు మొదలవుతుంది. ఆ లిస్టు పట్టుకెళ్ళి తారగిస్తే ఆయన గుండె ఒకసారి ఇలా గట్టిగా పట్టుకుంటాడు అనమాట. అలాగే మన పాపాలు కూడా రాయడం మొదలు పెట్టినట్లయితే ఏంటి మన పరిస్థితిని చూసినట్లు 1 సంవత్సర కాలం అంతా రాసినా సరే మన పాపాలు మనం పూర్తి చేయలేము. అలాంటి అర్హమైన జీవితానికి మనకి రక్షణ అనేది దేవుడు అందించాడు. ఎలా అందించాడని చూసినట్లయితే కేవలం కృప ద్వారా ఉచితంగా అందించాడు. అంటే రక్షణ అనేది డబ్బులతో ఖర్చు పెట్టుకోవాల్సిందా? అవసరం లేదు. రక్షణ అనేది ఉచితమైనది. రక్షణ అనేది ఉచితమైనది. ఈ ఉచితంగా వచ్చినటువంటి ఈ రక్షణ మనం ఎలా చూసుకోవాలి? ఫ్రీగా వచ్చిందే కదా, అలా వదిలేస్తే ఏమైంది? నో ప్రాబ్లం, ఎప్పుడైనా మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఫ్రీయే కదా, ఎన్నిసార్లు అయినా సరే మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు అని చెప్పి అలాంటి ఆలోచన అనుకున్నట్లయితే అది మంచిది కాదు. ఉచితంగా వచ్చినా సరే ఆ రక్షణ మనం కోల్పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది మనందరి మీద ఉంది. ఈ ఉచితంగా వచ్చినటువంటి రక్షణ అనేది ఏం చేస్తుంది? మనల్ని దేవునితో సమాధానపరిచి దేవుని రాకడ సమయంలో మనల్ని దేవునితో పాటుగా తీసుకెళ్ళడానికి అవకాశం కలిగిస్తుంది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో రక్షించబడకుండా ఇంకా ఉన్నట్లయితే దేవుడు మరోసారి మిమ్మల్ని అడుగుతున్నాడు, రండి నేడే రక్షణ దినం, వెనకలకు వేయొద్దు, సాకులు చెప్పొద్దు. కాబట్టి ఒకసారి మీ మనసును ఆలోచించుకున్నట్లయితే మీరు చేసినటువంటివన్నీ ఒకసారి గుర్తు చేసుకుని ఇప్పుడే ఈ రాత్రి ఈ సమయంలోనే మీరు ఏం చేయాలంట? దేవుడా నన్ను రక్షించు, నేను పాపిని అని అడిగినట్లయితే ఈ సమయంలోనే దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇలా ఉచితంగా వచ్చినటువంటి ఈ రక్షణ మనం ఎలా కాపాడుకోవాలి? ఇలా వచ్చినటువంటి రక్షణను మనం ఎలా కాపాడుకోవాలి? అదే సార్ ఫ్రీగా వచ్చింది కదా కాపాడుకోవడం ఎందుకు? మళ్ళీ మనం మన జియో సిమ్ అలవాటు చేశారు చూడండి. ఫస్ట్ లో మనందరికీ జియో ఎవరు అంబానీ గారు ఏమని కూడా ఆయన వచ్చి సిమ్ ఫ్రీ. ఏంటమ్మా? సిమ్ ఫ్రీ.
ఫస్ట్ లో. తర్వాత ఏం చేశాడు, సిమ్ ఫ్రీతో పాటు డేటా కూడా అన్లిమిటెడ్. ప్రపంచంలో ఉన్నటువంటి యువతనంటే పాలిటికల్ దౌర్భాగ్యం కాబట్టి ఆయనే. ఎందుకంటే సిమ్ ఫ్రీ ఇచ్చాడు, డేటా అన్లిమిటెడ్ అని ఇచ్చేసాడు. ఈ సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుని ఈ యువత అంతా ఏం చేశారు, చూడకూడని పరమ దరిద్రాలలో చూసి యువతనంతా నాశనం చేసిన దౌర్భాగ్యుడు ఎవరంటే ఆ జియో సిమ్ కనిపెట్టి మనకు చేతిలో పెట్టినటువంటి అంబానీ గారు అన్నమాట. అయితే తర్వాత ఏం చేశాడు, కొన్నాళ్ళు పోయిన తర్వాత దీన్ని అందరికి అలవాటు చేశాడు. మనల్ని సిమ్ ఫ్రీ ఇచ్చి డేటా ఫుల్గా ఇచ్చేసి అలవాటు చేశాడు. తర్వాత ఏం చేశాడు, సిమ్ ఫ్రీ కానీ రీఛార్జ్ చేయించుకో. ఎంత చేయించాలి, 100-200 కాదు, 666 రూపాయలు. అప్పుడు దాకా మనకేం అలవాటు అయిపోయింది, జరపడం అలవాటు అయిపోయింది. 24 గంటలు ఇలా జరపడమే. ఈ జరపడం అలవాటు ఏం చేసాం మనం, సిమ్ ఫ్రీగా వస్తున్నా కానీ మనం ఏం చేయాలి, ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇక్కడ రక్షణ అనేది ఉచితంగా వచ్చినప్పటికీ ఆ రక్షణను కాపాడుకోవడం అనేది చాలా బాధ్యతతో కూడినటువంటి ప్రక్రియ. ఉచితంగా వచ్చినటువంటి రక్షణను మనం కాపాడుకోవడం అనేది చాలా బాధ్యతతో కూడిన ప్రక్రియ. అసలు మనం రక్షణ కాపాడుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది అంటారు, ఎవరైనా చెప్తారా? రక్షణను కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి, అసలు మన రక్షణ మన దగ్గర నుంచి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సపోజ్ జియో సిమ్ తీసుకుందాం, సిమ్ ఫ్రీ అన్నాడు బాగానే ఉంది. తర్వాత ఏమన్నాడు, రీఛార్జ్ చేయించుకుంటే కానీ అవ్వదు అన్నాడు. సరే, ఓ నెల రీఛార్జ్ చేయించాం, 3 నెలలు ఇచ్చాడు, 660 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించాం, చక్కగా ఎంజాయ్ చేసాం 3 నెలలు. 3 నెలలు అయిపోయిన తర్వాత వెంటనే ఏమవుతుంది, అది ఆగిపోతుంది. జరుపుదామంటే జరగదు, ఇంకా జరుపుదామంటే జరగదు. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళా రీఛార్జ్ చేయాలి. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఎవరిని, అమ్మాయిని గారిని జ్ఞాపకం చేసుకోవాలి. 3 నెలలు అయిపోయిందా, ఓకే, ఒరే బాబు అమ్మని మళ్ళీ 660 రూపాయలు పెడుతున్నాం, మళ్ళీ వచ్చేయి. అలా 3 నెలలు అయిందా, మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే వాడితో మనం కాంటాక్ట్ లో ఉండాలి. ఆ సిమ్ను కాపాడుకోవాలంటే ఏం చేయాలి, మనం ఆ రీఛార్జ్ చేసేవాడితో లేకపోతే ఆ జియో వాడితో మనం ఏం చేయాలి, ఖచ్చితంగా కాంటాక్ట్ లో ఉండాలి. వాడితో పరిచయం పెంచుకోవాలి. 3 నెలలకు ఒకసారి హాయ్ రా బాబు దాన్ని మనం పిలవాలండి. లేకపోతే అది పనిచేస్తుందా, పనిచేయదు. 3 నెలల తర్వాత లేదా 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఖచ్చితంగా ఆగిపోతుంది అసలు. అలాగే మన రక్షణను కూడా ప్రతిరోజు మనం రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. మన రక్షణ మనం ఏం చేయాలంట, ప్రతిరోజు రీఛార్జ్ చేసుకోవాలి. అక్కడైతే 3 నెలలు 4 నెలలు అన్నావు, కనుక ఖర్చు లేనటువంటి ఈ రక్షణని ప్రతిరోజు నువ్వు రీఛార్జ్ చేసుకుంటూనే ఉండాలి. ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, వెరీ గుడ్, ఎంత చక్కగా చెప్పారు తల్లి, చాలా సంతోషం ఉంది నాకు. ఎలా రీఛార్జ్ చేసుకోవాలంట, ప్రార్థన ద్వారా రీఛార్జ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, ప్రార్థన ద్వారా. ఇంకా ఎలా చేసుకోవాలి, వాక్యం ద్వారా రీఛార్జ్ చేసుకోవాలి. అయితే వీటన్నిటికన్నా ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధమైన జీవితాన్ని గడపాలి. ఏంటి పరిశుద్ధమైన జీవితం అంటే, అన్ని క్వశ్చన్లే. ఏంటి పరిశుద్ధమైన జీవులు? ఎందుకంటే క్వశ్చన్లు ఎందుకు వేస్తారని కనుక చూసినట్లయితే, మనం ప్రశ్నించడం కనుక నేర్చుకున్నట్లయితే మనం దాన్ని గుర్తు పెట్టుకోవడం సులువు అవుతుంది. లేదు అంటే నేను ఏదో చెప్పుకుని వెళ్ళిపోతే, మీరు ఏదో వినేసి వెళ్ళిపోయినట్లయితే, కింద చూడండి మనం ఏం చెప్పానమ్మా అంటే మర్చిపోయారు. అలా మర్చిపోతారు. అందుకే మనం అస్తమానం ఏదైనా సరే ప్రశ్నించాలి, దాని గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఓకేనా? సరే, అయితే మరి పరిశుద్ధంగా అసలు జీవించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఎవరు చెప్పారు అసలు పరిశుద్ధంగా జీవించమని? ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. 1 పేతురు పత్రిక చూడండి అమ్మ ఒకసారి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం తల్లి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. చాలమ్మా తల్లి, చాలు.
నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నానా? పేతురు గారు చెప్తున్నారా? లేదు. అక్కడ ఎవరు చెప్తున్నారు? దేవుడైనటువంటి క్రీస్తు చెప్తున్నారు. ఏమని? నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. అలా పరిశుద్ధులై ఉన్నప్పుడు మాత్రమే మీ రక్షణను మీరు కాపాడుకోగలుగుతారు. మరి ఇక్కడ పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? అసలు పరిశుద్ధ మనకు తెలియాలి కదా. మరి పరిశుద్ధత అంటే తెలియాలి కదా. పరిశుద్ధంగా జీవించండి, పరిశుద్ధంగా జీవించండి అని చెప్పేసుకుంటాం, బాగానే ఉంది. అసలు అదేంటో తెలిస్తే మనం దాన్ని చేయడానికి ట్రై చేస్తాం. పరిశుద్ధత అంటే యూత్ పిల్లలు చెప్పాలి. ఎక్కడున్నారు ఈ అమ్మాయిలు? అసలు మాట్లాడలేదండి. అసలు చెప్పాలి తల్లి. పరిశుద్ధత అంటే ఏ పాపం చేయకుండా ఉండడం. అసలు పాపం అంటే ఏంటి? దేవుడు ఈ నెక్కలతో దేవుడు అన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. చెప్పాలి. వెరీ గుడ్. అని చెప్పారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. వెరీ గుడ్. ఆజ్ఞాతిక్రమమే పాపం. మరి పరిశుద్ధ జీవితం అంటే మనం ఏం చెప్పాలని కనుక చూసినట్లయితే దేవుడికి నచ్చే విధంగా జీవించడం. దేవుడికి నచ్చే విధంగా జీవించడం. ఇంకా చెప్పాలంటే పాపానికి దూరంగా నివసిస్తానని ప్రతిరోజు నిర్ణయించుకోవడం. అదేంటంటే ఒకసారి చెప్పుకుంటే సరిపోదా? పాపానికి దూరంగా నివసిస్తానని చెప్పని ప్రతిరోజు నిర్ణయించుకోవాలంట. ఎందుకు మరి ప్రతిరోజు చేయాలి? మనం లేచింది మొదలు మరలా నిద్రపోయిన తర్వాత కూడా మన ఆలోచనలు అనేవి పాపపు ఆలోచనలే తప్ప మంచి ఆలోచనలు అనేవి మనకి రావడం అనేది అసంభవం. అందుకే ఏం చేయాలి? ప్రతినిత్యము మనం పాపానికి దూరంగా ఉంటాము అనేటటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోవడమే పరిశుద్ధంగా జీవించడం. నిర్ణయం తీసుకుంటే మనం ఏం చేస్తాం? దాన్ని ఖచ్చితంగా పాటిస్తాం. ఒక నిర్ణయం అంటూ తీసుకున్నామంటే పాటిస్తాం. అలా నిర్ణయం చేసుకుని ప్రతిరోజు కూడా లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవటము వీటన్నిటినీ నేను నాలోనికి రాకుండా చూసుకుంటాను తండ్రి, నీ సహాయం నాకు అందించు అని చెప్పని ప్రతిరోజు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో చూసారా, దాన్ని మనం పరిశుద్ధ జీవితంగా చెప్పుకోవచ్చు. పరిశుద్ధ జీవితంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఏం చేయొచ్చు అని చూసినట్లయితే ఇంకా చెప్పవచ్చు అంటే రక్షణ పొందినటువంటి ఈ యొక్క విశ్వాసి దేవునితో నడిచేటటువంటి ఒక కొత్త నడవడిక. సమస్తము నూతనమాయను, పాతవన్నీ గతించెను. మనలో ఇంతకు ముందు చూసినటువంటి పాపపు క్రియలన్నీ కూడా ఏమైపోతాయి? నశించిపోవాలి. కొత్త ప్రవర్తన మనలో రావాలి. ఆ కొత్త ప్రవర్తన వచ్చినప్పుడు మనలందరినీ ఏమంటారు? వీళ్ళు మార్పు వచ్చింది రోయ్. ఇంతకు ముందు నేను పిలిస్తే ఏరా అనేవాడు ఇప్పుడు ఏంటి తమ్ముడు అంటున్నాడు. ఏరా అనేవాడు కాస్త ఏమంటున్నాడు? ఏంటి తమ్ముడు అంటున్నాడు. ఇంతకు ముందు ఎవరైనా వచ్చి ఏదైనా ఇంటి తిడితే ఈ 4 తిడితే ఆడ 40 తిట్టేవాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? దేవునికి స్తోత్రం, దేవుడు చూసుకుంటాడు. మార్పు వచ్చిందా లేదా మనలో? ఇలాంటి మార్పు అనేది మనకి వచ్చినటువంటి ఈ సిగ్నల్స్ మనం చూపించినట్లయితే మనం రక్షించబడటంతో పాటు వీడు ఎంత గొండాలా ఉండేవాడు, వీడు ఎలా మారిపోయాడండి, దీనికి కారణం ఏంటి? దేవుడైనటువంటి యేసు. సో మన ప్రవర్తన చూసి మిగిలిన వాళ్ళు కూడా రక్షించబడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది రక్షణ పొందిన తర్వాత మనం చేయాల్సినటువంటి ప్రతిరోజు తీసుకునే నిర్ణయంతో పాటు మనం కొత్త నడవడికను నేర్చుకోవాలి. ఏం చేయాలంట? కొత్త నడవడికను నేర్చుకోవాలి. ఇంకా చూసినట్లయితే పాపం నుండి పారిపోవడం. పాపం నుండి పారిపోవడం అంటే పాపం చేయాల్సిన పరిస్థితి వస్తే మనం ఏం చేయాలి? అక్కడ నుండి పారిపోవాలి. అలా పారిపోయిన ఎవరైనా ఉన్నారమ్మా మనకు బైబిల్లో? ఎవరున్నారు? యోసేపు గారు ఉన్నారా? మనం ఆయన ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే పాపం చేయకుండా ఉండడం ఒక ఎత్తు అయితే, పాపం చేయడానికి అవకాశం ఉంది కూడా పారిపోయాడు ఆయన. పాపం చేయడానికి అవకాశం ఉంది అక్కడ అన్నట్లయితే తన కోరికలను తీసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ఆయన ఏం చేశాడు? ఇది పాపము కాబట్టి దీని నుంచి దూరంగా పారిపోవాలి. అలా పాపము నుంచి పారిపోయేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్నే మనం పరిశుద్ధత అని పిలవాలి. దాన్నే మనం పవిత్రమైన జీవితం అని పిలవచ్చు. అక్కడ యోసేపు చేసింది ఏంటి?
ఆ ఫరో గారి భార్య ఏమంది? పాపం చేయడానికి సిద్ధపడి ఆయన పాపంలోనికి లాగడానికి చాలా ప్రయత్నించింది. ఈయన ఏం చేశాడు? సరే నా యజమాని లేడు కాబట్టి ఎవరికీ తెలియదని అనుకున్నాడా? ఎవరికీ తెలియకపోయినా సరే పైన ఉన్నటువంటి నా దేవుడు చూస్తున్నాడు, పైన ఉన్నటువంటి నా దేవుడు చూస్తున్నాడు కాబట్టి నేను ఎల్లప్పుడూ పాపానికి దూరంగా ఉండాలి కాబట్టి ఆ పరిస్థితి నుంచి ఆయన పారిపోయాడు. అంటే పాపం నుంచి పారిపోయే పరిస్థితిని మనం తెచ్చుకోవాలి. ఇంకా ఏం చెప్పుకోవాలంటే లోకము నుంచి వేరు చేయబడడం. లోకం నుంచి వేరు చేయబడడం అంటే ఏంటి? మరి లోకం నుంచి వేరు చేయబడడం అంటే ఇంకా లోకంలో ఎవరితోటి మనం మాట్లాడకూడదు, పక్కన వెళ్తా మనకి సంబంధం లేదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పిలిచినా సరే మనం పలకూడదు. నువ్వు గుడికి రావు కాబట్టి నీ మొహం నాకు చూపించు, నా మొహం నీకు చూపించను. అంతేనా లోకం నుంచి వేరుపడడం అంటే? మరి ఏంటి మరి చెప్పాలి? మీరందరికీ తెలుసు, చాలా మంచివాడు మీరు చెప్పాలి. కానీ నాకు ఒక బాధ ఏంటంటే ఈ యూత్ పిల్లలు అటు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరు కూడా బైబిల్ చదవట్లేదని అర్థమైంది. అస్సలు చదవట్లేదు. కనీసం ఒక్కదానికి కూడా నోరెప్పుతారేమని చూస్తే అసలు ఎక్కడ నోరెప్పట్లేదు. మంచి పద్ధతి కాదమ్మా. ఈ వయసులో చదవలేకపోయినట్లయితే తర్వాత బైబిల్ చదువుదామన్నా సరే చదవడానికి అవకాశాలు ఉండకపోవచ్చు. దానికి నేనే పెద్ద ఎగ్జాంపుల్. ఎందుకో చెప్పమంటారా? నేను చాలా చిన్నప్పటి నుంచి సండే స్కూల్ దగ్గర నుంచి నేను చర్చికి వెళ్తూనే ఉన్నాను. అయితే సండే స్కూల్ అయితే అలాగా మనం బైబిల్ సరిగ్గా చదవం. ఓకే, పెద్దోళ్ళు అయ్యాను. మా అమ్మగారు మా నాన్నగారు రే బైబిల్ తీసి బైబిల్ చదవండి రా అంటే ఏం చేసేవాళ్ళు చెప్పమంటారా? బైబిల్ తీసి ఇలా పెట్టుకుని ఇలా కళ్ళు మూసుకుని తర్వాత కొంచెం తెలిసి వచ్చిన తర్వాత బైబిల్ చదవమంటే పేజీలు అలా తిప్పేసి చదివేశారు. లేదు అంటే బైబిల్ సరే ఓపెన్ చేసి ఓకే దొరికింది. ఏమొచ్చింది? కానీ కీర్తనలు వస్తుంది. ఏం రాదు అందులో. ఆ కీర్తన దగ్గర నుంచి 1వ 2వ చదివేసి బైబిల్ చదివేసి అయిపోయింది. ఇలాగే చేసుకుంటూ వచ్చాం. అలా వస్తూ ఇంచుమించుగా 39 సంవత్సరాలు వచ్చేసింది. అప్పుడు తెలిసింది వాక్యంలో కొంచెం బాగా ఎదిగి ప్రసంగాలన్నీ బాగా వినడం వల్ల మనం కూడా బైబిల్ చదివితే జ్ఞానం వస్తాం. అప్పుడు తెలిసింది నాకు. తీరా చదువుదామని బైబిల్ తీస్తే ఇప్పుడు ఎలా చదవమంటే నా వల్ల కాదు. అప్పుడు అనిపించింది చిన్నప్పుడు బైబిల్ కళ్ళు బాగా ఉన్నప్పుడు చదవండి రా అంటే నాటకాలు ఆడాను. ఇప్పుడు దేవుడు బాగా చేశాడు. ఇప్పుడు ఇది పెట్టుకోకపోతే నా కళ్ళు కనిపించవు. బైబిల్లో ఏముందో నాకు తెలియదు. పొరపాటు ఇది పడిపోయింది అనుకో, నేను బైబిల్ చదవగలనా? చదవలేను. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు బైబిల్ చదవడం మనకి చాలా ఉత్తమం. మీకు తిట్టాలని మీరు ఏమనుకోకండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు బైబిల్ చదవండి. అక్క చూడండి పాపం చక్కగా నేను ఇలా చెప్పడమే లేదు, తిప్పేస్తుంది బైబిల్. చిన్నప్పుడు మేము అలాగే ఉండేవాళ్ళం చర్చిలో. ఎప్పటి వరకు? ఇంటర్మీడియట్ వరకు మాకు పెద్ద పోటీ. అది మాస్టర్ గారు రెఫరెన్స్ చెప్తే 10 రెఫరెన్స్లు చెప్తే 5 రెఫరెన్స్లు నేనే తీయాలి, ఇంకెప్పుడు తీయకూడదు. అంతే. ఒకవేళ 5 రెఫరెన్స్లు నేను తీయకపోతే ఆ రోజుని ఓడిపోయాం. నేను ఓడిపోయాను ఇవాళ. అంతే. ఇలా ఉంటుంది, అంత కాంపిటీషన్ ఉండేది. మరి మీలో కాంపిటీషన్ ఎక్కడ కనపడలేదు ఏంటమ్మా? కనీసం ఒక్కరైనా బైబిల్ చూస్తున్నారా? చదవాలి, బైబిల్ చదవాలి. ఓకేనమ్మా? చదువుతారా? అసలు ఎక్కడ చదవం లేదు. వీళ్ళకి సెపరేట్గా క్లాస్ తీసుకోవడం. చదువుతారా? చదువుతావు తల్లి? ఎన్ని అధ్యాయులు చదువుతావు రోజుకి? ఇప్పుడు ఎన్ని చదువుతున్నా చెప్పు. అబద్ధం ఆడకుండా చెప్పాలి. చదవట్లేదు కదా? వద్దు తల్లి, బైబిల్ చదవడం మానేయొద్దు. కనీసం రోజు కొన్ని అధ్యాయాలైనా చదువుకొని అప్పుడు చదువుకోవాలి. ఉదయాన్నే లేచిన వెంటనే బైబిల్ చదువుకోవాలి. రాత్రి పడుకునే ముందు మనం బైబిల్ చదువుకోవాలి. వెనకాల బ్రదర్స్ మీరు కూడా బ్రదర్స్ బైబిల్ చదవాలి. ఒకవేళ బైబిల్ మనం చర్చకు తేలేదు అంటే మనం దేవుడిని మనం కూడా తెచ్చుకోవడానికి సిగ్గుపడుతున్నట్లయితే. మనం చర్చకొస్తున్నాము, బైబిల్ మన చేతిలో లేదంటే అర్థం ఏంటి? నేను దేవుడితో ఉన్నానని చెప్పడానికి మనం
సిగ్గుపడుతున్నాము. మరి అలా సిగ్గుపడుతుంటే దేవుడి తర్వాత తీర్పు తీర్చేసే రోజున ఏమంటాడు? మీరెవరో నాకు తెలియదు. అంతకన్నా దౌర్భాగ్యం కూడా ఉండదు మనకి. ఎందుకో తెలుసా అంత దౌర్భాగ్యం ఎందుకన్నా తెలుసా? ఇప్పుడు మనం చర్చకు వస్తున్నాం, అటు పూర్తిగా లోకంలోనూ ఉండలేము, ఇటు పూర్తిగా ఇక్కడ ఉండలేము. లోకంలో మనం చర్చకి రాకుండా ఉంటే చక్కగా వాళ్ళతో పాటు మనం ఎంజాయ్ చేసేవాళ్ళం, సినిమాకి వెళ్ళేవాళ్ళం, సిగరెట్ కాల్చేవాళ్ళం, అన్నీ చేసుకునేవాళ్ళం. అవన్నీ లేవు, ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. మరి దీని యొక్క ప్రతిఫలం ఉండాలి కదా. రేపొద్దున వాడు వచ్చి ఏమంటాడో తెలుసా? 20 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్ళావు, ఏ ఎంజాయ్మెంట్ లేదు నీకు. సిగరెట్ కాల్చమంటే దేవుడు అన్నావు, సినిమాకి రమ్మంటే దేవుడు అన్నావు, అక్కడికి వెళ్దామంటే దేవుడు అన్నావు. నేను చూడు అన్నీ ఎంజాయ్ చేశాను, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు ఇక్కడే ఉన్నావు, మన ఇద్దరికి తేడా ఏంటిరా అని అడిగితే మన పరిస్థితి ఏంటి? ఎంత సిగ్గు చేయడం. అవునా కదా? ఆలోచించండి. మనం ఖచ్చితంగా మన పరిశుద్ధ జీవితాన్ని కంప్లీట్ చేయకపోయినట్లయితే వాళ్ళకి మనకి ఏ భేదము లేదు. వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉందో మనకి అటువంటి శిక్ష, మనకి ఇంకా 200 శిక్ష. ఎందుకు? వాళ్ళు తెలియక చేశారు, నువ్వు తెలిసి చేశావు. వాడు తెలియక చేశాడు, నీవు తెలిసి చేశావు. ఖచ్చితంగా ఇద్దరం ఒక చోటే ఉంటాము. ఆడు మనల్ని ఆ రోజున ఏమంటాడంటే చెప్పు పొడుస్తాడు. సినిమాకి రారంటే చెప్పాను కదా, అలాంటి చెప్పుపొడి మాటలు మనం వినాల్సి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా ఉండాలంటే మనం దేవుని మనం వెంటపడాలి, దేవునికి మనం వెంటపడాలి. బైబిల్ తీసుకురావడం అనేది చర్చకు వచ్చేటప్పుడు ప్రాముఖ్యమైన అంశం. అది మీకు మనసుకు బాధ కలిగించవచ్చు, బాధ కలిగించినప్పటికీ చెప్పాల్సిన బాధ్యత కాబట్టి చెప్పాను. దాన్ని మీరు బాధగా తీసుకోవద్దు, మారాలి. ఓకేనా తమ్ముడు? బైబిల్ తెచ్చుకొని కూడా మీరు చదవకపోయినా పర్లేదు, ఆ బైబిల్ కూడా తీసుకురావడమే నువ్వు సువార్త చేస్తున్నావు. బైబిల్ కూడా తెచ్చావండి ఏంటి? వాడు చచ్చికెళ్తున్నాడు రోయ్, వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటారంట. నువ్వు బైబిల్ చేతితో పట్టుకుని ఒక 10 వారాలు జాగ్రత్తగా వస్తే సిగరెట్ తాగడానికి ఇంకేకేస్తాడు ఎవడైనా? వాళ్ళ దగ్గరికి వెళ్తే తిడతాడు మనల్ని. నువ్వు నిజంగా తిట్టకపోయినా సరే అలాగే అనుకుంటాడు. నీకు సిగరెట్ కావాల్సిన ఆలోచన ఉన్నా సరే వాడు ఏమనుకుంటాడు? బాబా దగ్గరికి వెళ్తే తిడతాడు, బాబాయ్ చచ్చికెళ్తున్నాడు అనుకుంటా, అంటారా లేదు? అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. ఇక్కడ యోసేపు గారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారా లేదా? జీవించాడు. పాపం నుండి దూరంగా పారిపోయేట లక్షణం కలిగి ఉండడమే పరిశుద్ధమైన జీవితం. రెండోది ఏం చెప్పాను? లోకము నుంచి వేరు చేయబడాలి. లోకము నుంచి వేరు చేయబడాలి. వేరు చేయబడమంటే చెప్పుకుంటున్నాం కదా, పక్కలతో మాట్లాడమని అలాంటిది కాదు. ఆమరాకోలే మనం జీవించడం నేర్చుకోవాలి. ఎలా అంటమ్మా? ఆమరాకు తెలుసు అందరికీ? ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది లేదా నీటిలో ఉంటుంది. పొరపాటున ఎవరైనా వెళ్ళి దాని మీద 4 చుక్కలు నీళ్లు చుక్కలు వేస్తే ఉంటాయా దాని మీద? అస్సలు ఉండవు. బురదలోనే ఉంటుంది, కానీ బురద దానికి అంటుకోదు. ఆ విధంగా మన జీవితం అనేది ఉండాలి. అంతేగాని నువ్వు నాతో మాట్లాడుకో, నేను నీతో మాట్లాడిన పరిస్థితి కాదు. లోపల నుంచి వేరుపడడం అంటే ఆ విధమైన జీవితం జీవించాలి. మనకి ఎగ్జాంపుల్ మనకి బైబిల్ ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనకి బైబిల్లో? ఉన్నారు. దానియేలు గారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారమ్మా 4. ఏం చేశారు? నెబుకద్నెజరు గారు ఎక్కడికో వెళ్ళి యుద్ధం చేసి అక్కడ నుంచి చాలా మందిని తీసుకొచ్చేసి ఒక చోట పడేసి అందులో దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి వీళ్ళందరికీ రాజభోజనం పెట్టి తర్వాత నా దగ్గరికి తీసుకురని ఎవరి పరిస్థితి ఏంటో నేను చెప్తాను అన్నాడు. ఎవరిని ఏం చేయాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలని చెప్తాను, రాజభోజనం పెట్టి తీసుకురండి అంటే ఈ శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అనే వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఇంకా అక్కడికి అగ్గిలోకి వెళ్ళలేదమ్మా. వీళ్ళని తీసుకొచ్చి రాజభోజనం పెట్టి తినండ్రా అంటే ఏమన్నారు వీళ్ళు? ఇప్పుడు వరకు నాకు ఎప్పుడు ఇలాంటి భోజనం దొరకలేదండి, వాళ్ళే దొరికిందండి. ద్రాక్ష రసము, తర్వాత ఏమో మాంసము అన్నీ ఉన్నాయి, సకల ఆ సౌకర్యాలతో కూడిన భోజనం ఇప్పుడు వరకు నేను తినాలంటే రెస్టారెంట్కి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళకి వచ్చేదండి. ఇప్పుడు అన్నీ ఫ్రీ కాబట్టి చక్కగా 2 పూటలు కలిపి ఒకసారి తినేసారా వాళ్ళు? అందరూ తిన్నా సరే వాళ్ళు ఏమని వేడుకున్నారు? నాకొద్దు బాబు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉండదమ్మది. నాకొద్దు బాబు, నేను వేటిని కూడా తినము అంటే ఒప్పుకుంటాడు రాజుగారు. మరి రాజుగారు ఎవరికో అప్పు చెప్పాడు,
ఆ రాజుగారికి అప్పచెప్పినప్పుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? బ్రతిమాలుకున్నారు. ఆ పానదాయకుడిని బ్రతిమాలుకున్నారు ఈ నలుగురు. మాకు ఇవేమీ అక్కర్లేదు, కేవలం మాకు మాంసాహారం లేని ద్రాక్షారసం లేని భోజనం మాత్రమే పెట్టు. ఆ రోజు ఏదైతే ఉందో మమ్మల్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు అందరికంటే మేము ప్రకాశవంతంగా కనిపిస్తామని చెప్తారు. ఇప్పుడు అక్కడ 100 మంది ఉంటే నలుగురు ఏం చేస్తున్నారు? వాళ్ళతో పాటే కలిసి ఉంటున్నారు, కానీ వాళ్ళలో కలిసిపోలేదు. కలిసి ఉంటున్నారు కానీ వాళ్ళలో కలిసిపోలేదు. అది మనం లోకము నుంచి వేరుపడి ఉండడం అంటే. అది మనం లోకం నుంచి వేరుపడడం అంటే. అంతేగాని వాళ్ళతో మనకి సంబంధాలు ఉండకూడదని నా ఉద్దేశం కాదు. వాళ్ళతో మనం సంబంధాలు కలిగి ఉండాలి, అన్నీ చేయాలి. కానీ వాళ్ళు చేసేటటువంటి పాప కార్యాల్లో మనకి పాలు భాగస్వం ఉండకూడదు. మనం ఖచ్చితంగా వేరై ఉండాలి. అలాంటివి ఏముంటాయి సార్? ఏముంటాయి? ఎవరైనా ఎదురొస్తే, నల్లపిల్లి ఎదురొచ్చిందండి, బయటకు వెళ్తున్నానండి, నల్లపిల్లి ఎదురొచ్చిందండి, ఈవేళ నేను వెళ్ళనండి. మరి అది పాపమే కదా, అది దేవుడు చెప్పాడు ఎక్కడైనా? అలాంటి చిన్న చిన్న అంశాలు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకుని పాటించాలి. లోకం నుంచి, లోక ఆచారాల నుంచి మనం వేరై జీవించాలి. లోకం నుంచి వేరయ్యాలి, లోక ఆచారాల నుంచి కూడా మనం వేరై జీవించాలి. అలాంటి జీవితం కనుక మనం జీవిస్తే అట్టి జీవితాన్ని దేవుడు పరిశుద్ధమైనదిగా అంగీకరిస్తాడు. అర్థమైందమ్మా? పరిశుద్ధమైన జీవితం అంటే ఇప్పుడు ఏం చెప్పాలి మనం? పాపము నుండి దూరంగా పారిపోయే జీవితము. పాపము నుంచి దూరంగా పారిపోయే జీవితము. మరి అయితే అసలు ఇది పాపం అని ఎలా తెలుస్తుంది మనకి? ఆజ్ఞాతిక్రమం తండ్రి గారు చెప్పారు, ఆజ్ఞాతిక్రమమే పాపం అంటే. మన దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఏమున్నాయి మరి? అసలు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. అందులో ఒకటో రెండో మనం గుర్తు చేసుకున్నట్లయితే యూత్ పిల్లలకి చెప్పేటటువంటి ఒకటి ఏంటంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు. అబ్బాయి అలా కాదమ్మా, మా వాక్యం వేరే ఉంది. నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ హీరోయిన్ని సన్మానించుము, నీ క్రికెటర్ని, నీ బాస్కెట్ బాల్ ప్లేయర్ని సన్మానించుము. అంతేనమ్మా? కాదు. ఏంటంట? నీ తల్లిదండ్రుల్ని సన్మానించుము. ఇది ఆజ్ఞేనా కాదా? ఆజ్ఞేనమ్మా. మరి ఆజ్ఞ మనం అందరం పాటిస్తున్నామా? చాలా సింపుల్. మనం అన్ని అనుకుంటాం, నేను చాలా పవిత్రంగా జీవిస్తున్నాను దేవుడాన్ని, నేను చాలా చేస్తున్నాను అనుకుంటాం. కానీ చాలా చిన్న చిన్న వాటిలో మనం దొరికిపోతున్నాము. ఈరోజు స్పెషల్ ఏంటమ్మా? చెప్పాలి. ఫాదర్స్ డే. ఎంతమంది ఈరోజు ఫాదర్ డే హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని చెప్పారు? చెప్పారా? నీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవుడు చెప్తున్నాడు. సన్మానించడం అంటే పట్టుకొచ్చి దండయమని కాదు. వాళ్ళ చెప్పే మాట విని వాళ్ళు ఏడవకుండా జీవిస్తే చావాలి. అదే ఆనందం, అదే సన్మానం. నా కొడుక నువ్వు ఎలా తయ్యారా వేటరా అని ఏడకూడదు. వాళ్ళు అంతే, నా కొడుక సూపర్ అని ఇలా జీవిస్తే అదే వాళ్ళకి ఆనందం. ఎంతమంది చెప్పారు ఈరోజు? చెప్పారా? ఇంటికి వెళ్ళిన తర్వాతనే చెప్పండి. చెప్పడమే కాదు, రేపటి నుంచి డాడీ నేను నీ మాట ప్రకారమే నడుస్తాను, దేవుడు నాకు ఈవేళ ఆజ్ఞ నేర్పాడు. ఏంటి ఆజ్ఞ? దీర్ఘాయుష్యుడు పొందుతున్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు. కాబట్టి నేను కాలువ పట్టుకొచ్చి రోజు కప్పేస్తాను, ఓ దండట్టుకొచ్చి మెళ్ళేస్తాను. ఏం అక్కర్లేదు ఆయనకి. ఏం చెప్పాము? కేవలం ఆయన మాట విని ఆయన ఏడవకుండా జీవించేలా ఉంటే చాలు, ఆయన ఏడిపించకుండా ఉంటే చాలు. అదే మనం ఇచ్చే పెద్ద వరమాలకి. కాబట్టి ఇంటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మీ ఫాదర్కి ఏం చెప్పాలి? అది అందరూ చెప్తారు. రెండోది చెప్పానని చెప్పాలి. ఇంకెప్పుడు నీ మాట ఎదిరించను, నువ్వు చెప్పినట్టే వింటాను, నువ్వు చెప్పినట్టే కాలేజీకి వెళ్తాను, నువ్వు చెప్పినట్టే చదువుకుంటాను, నువ్వు చెప్పినట్టే చెప్పండి. అన్నిటికైనా ముఖ్యమైన బైబిల్ చదువుకుంటాను. బైబిల్ చదివి నీకు రాదు డాడీ, నేను పక్కన కూర్చోబెట్టుకుని రోజు 2 అధ్యాయాలు చదివి అనిపిస్తాను. ఇది బెటర్. డాడీకి చదువు రాకపోతే ఏం చేయలేవు నువ్వు? డాడీ దగ్గర కూర్చోబెట్టుకుని పెద్ద గిఫ్ట్ అది ఆయనకి. ఆయన ఏమనుకుంటున్నాను, చదువు వస్తే బాగున్నావు, బైబిల్ చదువుకున్నాను ఆయన అనుకుంటాడు.
ఇప్పుడు ఫాదర్స్ డే గా తీసుకొచ్చి డాడీ ఇవాళ ఫాదర్స్ డే రాడాడి నా పక్కన కూర్చో నీకు హ్యాపీ ఫాదర్స్ డే చెప్తానని చెప్పి 2 అధ్యాయులు చదివిపించడానికి ఎంత ఆనందపడతాడు ఆయన. అదే పని రోజు చేస్తే ఇంకా ఆనందపడతాడు. నువ్వేం చేస్తున్నావో తెలుసా, మీ డాడీకి సువార్త చెప్తున్నావు. మీ డాడీకి నువ్వు చేసే పని ఏంటంటే అప్పుడు సువార్త చెప్తున్నావు. క్రీస్తు వారు మన సకల దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించినటువంటి ఆజ్ఞలు పాటిస్తున్నాం. అక్కడ 2 ఆజ్ఞలు ఫుల్ఫిల్ అయిపోతున్నాయి. నీ తల్లిని తండ్రిని సన్మానించడం ఫుల్ అవుతుంది, సువార్త చెప్పమన్నట్టు 2వ కూడా ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఆ పని చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఆజ్ఞలు ఏమి ఇచ్చాడు మనకు దేవుడు? 10 ఆజ్ఞలు కొన్ని ఇచ్చినట్టున్నారు మనకి. 10 ఆజ్ఞలు ఎలాగైతే మన సండే స్కూల్ పిల్లలు నడితే టక్క చెప్పేస్తుంటారు. చెప్తారమ్మా? 10 ఆజ్ఞలు ఉన్నాయా మనకు, లేవా? ఇప్పుడు వీళ్ళు అడిగితే చెప్తారంటారు. వీళ్ళు ఎవరు చెప్తారు 10 ఆజ్ఞలు వరుసగా? ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తు చేసుకోండి. అందులో అక్కడ కూడా చెప్తాడు, నీకు ఒకే ఒక దేవుడు ఉండాలి, వేరే దేవుళ్ళకి నువ్వు ఎక్కడ కూడా నమస్కారం చేయకూడదు. మరి మనం ఉన్నామా? మనం అలా ఉన్నామా? ఉన్నామంటే ఉన్నామని అనుకుంటాం, ఖచ్చితంగా ఉన్నామని అనుకుంటాం. కానీ ఒక్కసారి బాగా భూతత్వం పెట్టి వెతికితే దేవుడు ఊరికి వెతుకుతాడా మనల్ని? మొత్తం భూతత్వం పెట్టి వెతికేస్తాడనమాట. అలా భూతత్వం పెట్టి వెతికితే ఉన్నామా అంటే లేము, ఉండలేకపోతున్నాం. అదేంటంటే అలా అన్నారు? సింపుల్ గా చూడండి, మన ఇంట్లో పిల్లలు పుస్తకాల బ్యాగ్ పట్టుకొచ్చి స్కూల్ నుంచి రాగానే పుస్తకాల బ్యాగ్ అలా విసిరేసి దానికి తొక్కుండా పోతుంటాడు. మనం ఏమంటాం చెప్పాలి? మనం ఏమంటాం? పుస్తకాల బ్యాగ్ అని దొరుకుతాం, ఏదో దండం పెట్టుకో అంటాం. మనమా? అంటాం కదా. మరి దండం పెట్టుకున్నాడు, ఆడికి ఏమి నేర్పుతున్నాం మనం? పుస్తకమే దేవుడు, దండం పెట్టు. మరి దేవుడు ఏమన్నాడు? నేను తప్ప నీకెవడు దేవుడు కూడా ఎవరికి నువ్వు నమస్కారం చేయకూడదు అన్నాం. కానీ అలాంటి పరిస్థితి మనం చేస్తుంటాం. డబ్బులు పడిపోతే తీసుకుని అబ్బా, అవునా కదా? చాలా అందరూ చాలా మంది చేస్తారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ఆధ్యాత్మిక క్రమం కిందకే వస్తాయి. మనం అనుకుంటాం నేను చాలా బాగా జీవిస్తున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, దేవుడు నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకుంటాం. కానీ ఇటువంటి చిన్నవన్నీ లోకాచారాలన్నీ కూడా మనల్ని పక్కకి లాగేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఇవన్నిటినీ జయించాలంటే, ఇటువంటివన్నిటినీ మనం జయించాలంటే చేయాల్సిన 2వ పని ఏంటంటే నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. 2వ పని ఏం చేయాలి? టైం అయినట్టుందమ్మా మీకు. నిత్యము ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మొదటిది ఏం చేయాలి చెప్పాలి? మొదటిది ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలి, మర్చిపోకూడదు. పరిశుద్ధంగా జీవించడం అలవాటు చేసుకోవాలి. 2వది దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఎందుకు ధ్యానించాలి? ఇది పాపము, ఇది ఆజ్ఞాతిక్రమము అని మనకు తెలిసేలా చేసేది ఎవరంటే నేనో కాదు, నువ్వు కాదు, మన మనసు కాదు, కేవలం దేవుని వాక్యమే. ఇది తప్పు, ఇది రైటు, ఇది పాపం, ఇది ఆజ్ఞాతిక్రమం, దీన్ని చేయకూడదు, దీన్ని చేయొచ్చు అని చెప్పేది ఏంటయ్యా అని కనుక చూసినట్లయితే దేవుని యొక్క వాక్యమే. కాబట్టి ఆ దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? ప్రతి నిత్యము ధ్యానం చేయాలి, చదవాలి. దేవుని వాక్యం మనకి ఏమి ఇస్తుందని కనుక చూసినట్లయితే మనకి మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం అంటే అందరికీ తెలిసిందే. మార్గదర్శకత్వం అంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది చేస్తే ఎలా చేయాలి, ఇది ఎలా చేస్తే ఇది మంచి అవుతుంది, ఇది ఎలా చేస్తే చెడు అవుతుంది అనేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని మనకి కలిగిస్తుంది. ఎవరు? మన హృదయం కాదు. ఎవరు? దేవుని వాక్యం అనేది మన హృదయంలో ఉన్నట్లయితే ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ దేవుని వాక్యం మనకి విచక్షణ జ్ఞానాన్ని కలిగిస్తుంది, మార్గదర్శకత్వాన్ని చూపిస్తుంది. ఇంకా చూసినట్లయితే మన రక్షణ మార్గాన్ని లేదా మనం పొందుకున్నటువంటి రక్షణని అనునిత్యము ఏం చేయమన్నా నేను పరిశుద్ధంగా ఉండడానికి మార్చుకుంటూ నిర్ణయం తీసుకుంటూ ఉండాలి. ఆ నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేసేది ఎవరంటే ఖచ్చితంగా దేవుని వాక్యమే. మన దేవుని వాక్యం చదువుకుంటే పోవడానికి కనపడుతూ ఉంటాయి, కొత్త విషయాలన్నీ బయటపడుతూ ఉంటాయి. ఇది పాపమా, ఇది ఇలా చేయకూడదా అనే విషయాలు మనకి రోజు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడైతే రక్షణ తీసుకున్నామో
ఒక యుద్ధ రంగంలో ఉన్నామని భావించాలి. ఒక యుద్ధ రంగంలో ఉన్నామని భావించాలి. ఎందుకంటే అలా అన్నారు? యుద్ధ రంగం ఏంటండి? సరే చూద్దాం. ఒకవేళ మనం రక్షణ తీసుకున్నామని అనుకున్నట్లయితే ఆ మర్నాడు మనం పొద్దున రక్షణ తీసుకుంటే సాయంత్రం మన ఇంటికి చుట్టాలు వస్తారు. ఏమని? ఆదివారం మా అమ్మాయి పెళ్ళి. ఎన్ని గంటలకి? 2:30కి. ఆదివారం మధ్యాహ్నం 2:30కి మా అమ్మాయి పెళ్ళి. నువ్వు తప్పకుండా రావాలి. ఏం చేయాలంట? తప్పకుండా రావాలి. నువ్వు రక్షణ ఎప్పుడు తీసుకున్నావు? పొద్దున్నే భాస్కర్ బాబు ఆఫీస్ నుంచి వెళ్ళారు. నువ్వు అనుకున్న దేవుడా నేను ఇక్కడ నుంచి చెప్పా, నీ ఆజ్ఞను అధిక్రమించను, నీ సన్నిధిని ఎక్కడికి నేను తొలగిపోను, నీతోనే ఉంటానని చెప్పని పెద్ద తీర్మానం తీసేసుకున్నాం. మధ్యాహ్నం వచ్చారు 12 గంటలకి. ఏమంట? చెప్తాంలే, వెళ్ళొచ్చేద్దాం. దేవుడికి ఏదోటి చెప్తాము, వెళ్ళొచ్చేద్దాం. ఇప్పుడు మన మనసు 2 రకాలుగా లాగుతుంది. ఒక పక్కేమో చర్చికి వెళ్ళకపోతే దేవుడు తిడతాడు, దేవుడు మాట కొట్టేయకూడదు, దేవుడు ఆజ్ఞను పాటించాలి, దేవుడిని ఇప్పుడు కూడా మనం సంతోషపరచాలని చెప్పని ఒక పక్క లాగుతూ ఉంటుంది. రెండవ పక్క వెళ్ళకపోతే వాళ్ళు మాట్లాడరు, పెళ్లికి రారు, ఇవన్నీ రెండవ పక్క లాగుతుంటది. ఇక్కడ యుద్ధం జరుగుతుంటది మన లోపల. అందుకే ఏమంటున్నాను నేను, రక్షణ పొందడం అంటే యుద్ధ రంగంలో జీవించడమే. లోకంతో మనం ప్రతి నిత్యము ప్రతి నిమిషము కూడా యుద్ధం చేస్తూనే ఉండాలి. వాడు ఎవరిని మింగుదునా అని చెప్పని సాతాను ఏం చేస్తుంటాడు? రెడీగా చూస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలి? వాక్యం అనే కటకం చేతి పట్టుకుని అవతలకు పోరా అని చెప్పి తన్నాలి. ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? వారానికోసారి జరగదు, నెలకోసారి జరగదు, గంటకోసారి జరగదు. ఎప్పుడు జరుగుతుంది? ప్రతి సెకను జరుగుతుంది. ఒక్క సెకండ్ కనుక నువ్వు ఏమరపాటుగా ఉన్నావా, వాడు నిన్ను మింగేయడానికి రెడీగా ఉంటాడు. రెడీగా మింగేస్తాడు కూడా. ఒక్క సెకండ్ చాలు. కాబట్టి ఈ యుద్ధ రంగంలో నువ్వు నిలబడి విజయం సాధించాలంటే, ఈ రక్షణ అనేటటువంటి దాన్ని కాపాడుకోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? వాక్యాన్ని ధ్యానించాలి. ఏం చేయాలమ్మా? వాక్యాన్ని ధ్యానించాలి. దానికి సంబంధించిన రిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే పొద్దులమ్మ తీయొద్దు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. ఇంకా చూసినట్లయితే 3వదిగా ప్రార్థనా జీవితం గడపాలి. వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తున్నావో తర్వాత చేయాల్సిన 3వ పని ఏంటంటే ప్రార్థనా జీవితాన్ని గడపాలి. ప్రార్థనా జీవితం ఎందుకు గడపాలి? అసలు ప్రార్థన అంటే ఏంటి చెప్పాలి? దేవుడితో మాట్లాడడం. వెరీ గుడ్, ఎంత దగ్గర చెప్పారు. దేవుడితో మాట్లాడటం, దేవుడితో సంభాషించడం, ఇవన్నీ కూడా ప్రార్థన చెప్పుకోవచ్చు. మరి అయితే ఒక వాక్యం చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చూసినట్లయితే 26:41. యూత్ పిల్లలు చదవాలి. అమ్మ ఒక్క నిమిషం ఆగ్రహ తల్లి చదువుతారు. ఎప్పుడు చదువుతారో చూద్దాం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చాలమ్మా. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే మనం ఏం చేయాలి? నిత్యము ప్రార్థన చేసుకోండి. ఎందుకు? మన రక్షణను వాడు లాగేసుకుని మనను శోధనలో పడేలా చేయడానికి మన పక్కనే తిరుగుతూ ఉన్నటువంటి అపవాది తంత్రాలను మనం గెలుచుకోవాలి అంటే ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయడం మర్చిపోకూడదు. ఏం చేయడం మర్చిపోకూడదు? ప్రార్థన చేయడం మర్చిపోకూడదు. అసలు ప్రార్థన అంటే ఏం చెప్పుకున్నాం? దేవునితో సంభాషణ, దేవునితో మాట్లాడడం, దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించడం, మన హృదయాన్ని దేవునికి అప్పగించడం, ఇద్దరు స్నేహితులు మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా ప్రార్థనలో ఉంచాలి. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏంటంటే అంత దగ్గరగా వెళ్ళాలి. ఒక ఫ్రెండ్ ఎలా అయితే ఇంకో ఫ్రెండ్తో మాట్లాడుకుంటాడో అటువంటి ఆ సామర్థ్యాన్ని మనం ఆయనతో కలిగి ఉండాలి. ఆయన సంబంధాన్ని మనం ఆయనతో కలిగి ఉన్నట్లయితే మన రక్షణను మనం నిరంతరం కాపాడుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాక్యం ధ్యానం చేయాలి, తర్వాత ప్రార్థనలో ముందుకు సాగాలి. నెక్స్ట్ 4వది కనుక చూసినట్టు టైం అయిందని స్పీడ్గా చెప్పుకుని వెళ్ళిపోతున్నానమ్మా. 4వది సహవాసంలో పాల్గొనాలి. సహవాసం అంటే చర్చికి రావాలి. ఎందుకు రావాలండి చర్చికి? మా ఇంట్లో ఉంటే రావాలా? ఎందుకు రావాలి చర్చికి? చూద్దాం ఎందుకు రావాలో. ఏప్రిల్కి రాసిన పత్రిక
10వ అధ్యాయం 24వ వచనం. ఫిబ్రవరి 10వ అధ్యాయం 24వ వచనం చదువు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచించము. చాలమ్మా. ఇక్కడ చూడండి, మనం కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. సమాజంగా కూడడం అంటే మనం చర్చిలోకి వచ్చి మనం సమాజంగా కూడుకోవడం, మనందరం ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధించడం, మనందరం ఒక చోట చేరి దేవుణ్ణి గౌరవపరచడం, మనందరం ఒక చోట చేరి దేవుణ్ణి గౌరవించడం, ఇలా చేయడానికి మనం కూడుకోవడం అనేది మానేయకూడదు. ఎందుకు మానేయకూడదు? ఒకరినొకడు హెచ్చరించుకోవడానికి అవకాశం ఉండదు. అవకాశం లేకుండా పోతుంది. ఎవరింట్లో వాళ్ళే కూర్చున్నారు, ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళే వాక్యం చదువుకుంటున్నారు. చర్చికి రాకపోయినట్లయితే ఏమవుతుంది? ఎవరికి వాళ్ళే నేను గొప్ప అనుకుంటారు కదా. అలా కాకుండా మనం చర్చికి వచ్చినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఈ వారం అంతా మనం ఏం చేశాము, ఈ వారంలో మనం ఏమైనా ఎక్కడైనా తప్పిపోయామా అని దేవుడు మాట్లాడతాడు. మన తోటి స్నేహితులు కూడా, ఎవరైనా అక్కడికి వెళ్తుంటే నువ్వు సిగరెట్ కాల్చోడు పక్కన నిలబెట్టావు, నేను అలా చూస్తే నాకు కొంచెం ఇబ్బంది అనిపించిందిరా అని చెప్తారంటే మనం నెక్స్ట్ వీక్ ఏం చేస్తాం? ఎవడైనా సిగరెట్ తాగేవాడు అక్కడ ఉంటే మనం దరిదాపుల్లో కూడా వెళ్ళాం. లేదు, సారా షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరు ఆ పక్కనే నిలబడి మాట్లాడుతున్నాం అనుకో, ఏమనుకుంటారు? వీడు కూడా మొదలెట్టినట్టున్నాడు అనుకుంటారు. నువ్వేమనుకుంటావు? నేను తాగట్లేదు కదా, నాకు పర్లేదు అనుకుంటావు. కానీ మనం ఏ సంకేతం ఇస్తున్నాం? మనం తాగుతున్నాడేమో అనేటటువంటి అనుమానం కలిగిస్తున్నాం. అది ఎవరు చెప్తారు నీకు? నీ తోటి స్నేహితుడే చెప్తాడు. నువ్వు అక్కడ నిలబడ్డావు కదరా, నేను చూశాను అనేటప్పుడు ఆటోమేటిక్గా మనసులో బాధేస్తున్నాము, నేను ఇక్కడ నిలబడితే తాగుతున్నాను అనుకుంటారు అనమాట. రేపటి నుంచి మనం అక్కడికి వెళ్ళకూడదు. ఇలాంటి హెచ్చరికలన్నీ ఎప్పుడు దొరుకుతాయి? మనకి సంఘంగా కూడినప్పుడు మాత్రమే దొరుకుతాయి. కాబట్టి సంఘంగా కూడడం అనేది మానకూడదు. సంఘంగా కూడడం అనేది మానేసినట్లయితే హెచ్చరికలు అనేవి మనం మిస్ అయిపోతాము. వర్షం వస్తే మానేయకూడదు, చుట్టాలు వస్తే మానేయకూడదు, మంచి క్రికెట్ మ్యాచ్ వస్తుంటే మానేయచ్చు, ఎందుకు మనక మానకూడదు. దీనికంటే దేవుని కంటే మనం దేన్ని కూడా ఎక్కువగా ఎంచకూడదు. అలా ఎంచినావు అంటే నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు. ఒక ఆజ్ఞ ఉంది మనకి, విగ్రహారాధన చెయ్యకూడదు. నువ్వు దేవుడి కంట దేన్నైనా సరే ఎక్కువగా కనుక చూస్తున్నావు అంటే విగ్రహారాధన చేస్తున్నావు. ఇది ఎప్పుడైనా అవకాశం ఉంటే మళ్ళీ మీతో మాట్లాడతాను. విగ్రహారాధన గురించి ఒక పెద్ద టాపిక్ అన్నమాట, మాట్లాడదాం ఎప్పుడైనా అవకాశం ఇస్తే దేవుడు. సో నువ్వు దేవుడి కంటే ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావు, ఎక్కువగా ధ్యానిస్తున్నావు అంటే దేవుడి కంటే నువ్వు చూసినట్టు విగ్రహంగానే లెక్క. నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు, ఆజ్ఞను అతిక్రమించావు. చర్చకు రావడం క్రికెట్ మ్యాచ్ ఆపేసింది, క్రికెట్ మ్యాచ్ చూడడానికి చర్చ మానేసావు. కాబట్టి నువ్వు దేవుడి కంటే ఎవరిని ఎక్కువ చూసుకున్నావు? క్రికెట్ మ్యాచ్ని చూసుకున్నావు. కాబట్టి విగ్రహం ఎవరెక్కడ? క్రికెట్ మ్యాచ్. నేను ఎవరికి దండం పెట్టలేదు కదండి, లేదు. దేవుడి కంటే దేని ఎక్కువైతే ప్రేమించావో అదే విగ్రహము. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. సహవాసంలో పాల్గొనాలి. వర్షం వస్తే మానేయకూడదు. అలాంటి పరిస్థితులన్నీ ఏవి లేకుండా చూసుకోవాలి. ఇంకా ఏం చేయాలంటే ఆత్మఫలములు ఫలించాలి. ఏం చేయాలంటమ్మా? ఆత్మఫలములు. చాలా సార్లు వినే ఉంటారు మీరు ఆత్మఫలములు అంటే. ఏంటవి? ప్రేమ, సంతోషము, సమాధానము. వెరీ గుడ్ అమ్మా, బాగా చెప్పారు. ఎన్ని ఉంటాయి మొత్తం? ఇవి 9 ఉంటాయి. ఎక్కడుంటాయి? కాదు, మన హృదయంలో ఉండాలి.
గలతీ పత్రికలో దేవుడు రాయించాడు, కానీ ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో రాయించినటువంటి ఈ 9 ఆత్మ ఫలాలు ఎప్పుడు బైబిల్ గ్రంథంలోనే ఉండిపోకూడదు. ఆ గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ఉండిపోకూడదు. ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి, మన నోట్లో ఉండాలి. అలా ఉన్నప్పుడే మన పరిశుద్ధ జీవితం ముందుకు సాగుతుంది. ఎందుకంటే అందులో ఏమున్నాయి? ప్రేమ, తోటి వాడిని ప్రేమిస్తాం, పొరపాటు చేస్తే క్షమిస్తాం, ఇలాంటివన్నీ అంశాలు మనకి సంతోషం, మనం ఇవన్నీ కూడా మనకి ఈ చేసినట్లయితే మన పరిశుద్ధ జీవితం అనేది ముందుకు సాగుతుంది. ఇంకా చూస్తే నెక్స్ట్ చివరిగా క్రీస్తుకు ప్రతిబింబంగా మనం జీవించాలి. క్రీస్తుకు ప్రతిబింబంగా జీవించాలి. మొదటి పేతురు పత్రిక చూడండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకోవాలంట? క్రీస్తుని ప్రతిష్ఠించుకోవాలి. ఎప్పుడైతే మన హృదయంలోనికి క్రీస్తు మనం ప్రతిష్ఠించబడ్డాడో ఈ పైన చెప్పుకున్నటువన్నీ కూడా మనం చేస్తూనే ఉంటాం. ఏవి పైన చెప్పారు చూడండి, నిర్మల మనసాక్షి ఇవన్నీ చెప్పారు కదా, అవన్నీ చేస్తూ ఉంటాం. దాంతో పాటుగా ఆత్మ ఫలములన్నీ కూడా మనం ఫలించగలుగుతాము. ఇదన్నా జరగాలంటే ఎప్పుడు జరుగుతుంది? క్రీస్తుని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. క్రీస్తే మన హృదయంలోనికి వచ్చేస్తే మనలో ఇంకా పాపం చేయడానికి, మనల్ని పాపం చేయించడానికి ఎవడో మనల్ని సాహసం చేయలేడు. మన పక్కకు వచ్చి అపవాదం వచ్చినా సరే, ఈ పాపం చేయడానికి ప్రయత్నించమని చెప్పినా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ క్రీస్తు మన లోపల ఉన్నట్లయితే ఆ అపవాదిని మనం ఎదిరించడానికి సాధ్యమవుతుంది. సాధ్యమవుతుంది. ఏం చెప్పాడు దేవుడు? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి తొలగిపోవును. అంతటి ధైర్యం ఎప్పుడు వస్తుంది మనకి? సింగిల్ గా మనం ఉన్నట్లయితే రాదు. మన లోపల ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. క్రీస్తు మన లోపల కనుక ఉన్నట్లయితే మనలో ఏం బయటకు వస్తాయి? కోపం రాదు, ద్వేషం రాదు, పగ రాదు, అసూయ రాదు. ఇవన్నీ కూడా ఎక్కడికి పోతాయి? ఏట్లోకి పోతాయి. ఏముండవు మన దగ్గర. మనం ఎలా మారిపోతామని క్రీస్తు మన హృదయంలోకి వచ్చినట్లయితే క్రీస్తులాగే మనం మారిపోతాము. అలాగే కొరింథీ పత్రిక మొదటి పత్రికలో చూసినట్లయితే 11వ అధ్యాయము 1వ వచనం కనుక చూసినట్లయితే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నాడు. ఎవరు చెప్తున్నది? పౌలు గారు చెప్తున్నారు. క్రీస్తేమో పౌలు గారు ఏమో క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారు, ఆయన మనం పోలి నడుచుకోమంటారు. క్రీస్తుని పోలి కనుక నడుచుకున్నట్లయితే మనం పరిశుద్ధ జీవితం గడపడం అనేది చాలా సులభం అవుతుంది. మనల్ని ఎవరూ కూడా శరీరాశలైనటువంటి వాటిలోనికి లాగే ప్రసక్తి అనేది ఉండదు. కాబట్టి ఈ రక్షణను కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఆ ముఖ్యమైన విషయాల్లో మనం చేయాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధ జీవితాన్ని జీవించడము. ఇది ఒక రోజులో జరిగిపోతుందంటే ఒక రోజులో జరిగేది కాదు. ప్రతి నిత్యము, ప్రతి సెకను కూడా మనం పాపానికి దూరంగా ఉండడానికి నిర్ణయం తీసుకోవాలి. పాపాన్ని చూసి పారిపోయే లక్షణాన్ని కలిగి ఉండాలి. అట్టి కృప మీకు దేవుడు దయచేయాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఎంతో ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నామా. దేవానికి వందనాలు ప్రభా, స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, ఈ రోజున ప్రభా ఇంత చక్కని వర్తమానాన్ని మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరు అడగండి అమ్మా, ఒక్కసారి అడగండి. రక్షణ కాపాడుకోవాలి ప్రభా, నా జీవితంలోకి రండి అని అడగండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం దేవుడిని అడగండి. నేను పరిశుద్ధంగా జీవించాలి ప్రభా, నా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి తండ్రి. నేను ఆజ్ఞలు అతిక్రమించకుండా ఉండడానికి నాకు సహాయం చేయండి దేవా. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి తల్లి. దేవానికి వందనాలు ప్రభా. స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా.
హల్లెలూయా. మా హృదయాల్లోనికి రండి నాయన, మా హృదయాల్లోనికి రండి ప్రభా. లోకంతో మేము కలిసిపోకుండాన్నట్లు తండ్రి ప్రభా మా హృదయంలోనికి మీరు ప్రవేశించండి ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. మా హృదయాలను మీరు అధిపతులుగా ఉండండి తండ్రి, మా హృదయాలకి మీరే అధిపతులుగా ఉండండి ప్రభా. మా రక్షణను నాయన తండ్రి కోల్పోకుండా తండ్రి ప్రభా దాన్ని పవిత్రపరుచుకుంటూ నిరంతరము తండ్రి ప్రభా నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి నాయన. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధులతో ఎక్కడ కూడా తొట్టిల్లిపోకుండా సహాయం చేయండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నేటి దినమున ప్రభా తండ్రి మీరు మాతో మాట్లాడినటువంటి వాక్యం కొరకునైనా వేలాది వందనాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా. నీ గొప్ప మహదైశ్వర్యం చొప్పున తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడినటువంటి వాక్కుల కొరకునైనా ప్రభా నీకు వేలాది వందనాలు నాయన. స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభా. విన్న వాక్యాన్ని ప్రభా నాయన మరిచిపోకుండా తండ్రి ప్రభా అది మా జీవితాల్లో నాయన అన్వయించుకుని తండ్రి ప్రభా ఈ రాకడలో నాయన దాన్ని ఎత్తబడేటటువంటి సిద్ధపాటును కలిగి ఉండే విధంగా మమ్మల్ని మా సంగమం తండ్రి ప్రభా సిద్ధపరచమని యేసుక్రీస్తు అనేక పుణ్యపాదులు ప్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను వాక్యం బట్టి దేవుడికి వందనాలు. వాక్యం ఎంత మట్టుకే కాదు కానీ మన హృదయాల్లో భద్రపరుచుకుని దాన్ని బట్టి మన జీవితాల్లో దాన్ని అప్లై చేసుకున్నాగా దేవుడు మనకు సహాయం చేయను గాక. మనం అందరం లేచుకుని బడి మన దేవునికి కావాలనుకుంటున్నాం.